హాయ్ వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనొచ్చు మీద కూడా సోషల్ మీడియా అయితే కొన్ని ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే మనకు తెలిసిన విషయమే, మార్క్ శంకర్ పవనొచ్చు సింగపూర్లో ప్రమాదవశాత్తు గాయాలై హాస్పిటల్లో ఉండడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వెళ్ళడం జరిగింది. అయితే ఇదే అంశం మీద కొంతమంది సోషల్ మీడియా అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేంటనేది తెలుసుకుందాం. హాయ్ అన్న, ఏంటి మనం అంటే ట్రోల్స్ అనేవి కామన్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొలిటికల్ దాంట్లో ఇది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఇది ఫస్ట్ చూడాల్సింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా చెప్పాలంటే రాజకీయాలను దాంట్లో ఒక హుందాతనాన్ని మొత్తం నాశనం చేసినటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో గత 5 ఏళ్లుగా చూసాం, అంతకు ముందు కూడా చూసాం. ఇకపోతే ఇప్పటికే అధికారం కోల్పోయింది కదా అని చెప్పేసి వదిలేశారా అనుకుంటే అది వదల్లా, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది రీసెంట్గా మాట్లాడడం, వాళ్ళ మీద కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇటువంటి ఆలోచన లేకుండా కేసులు పెడతాం కూడా చూస్తున్నాం. ఇక్కడ మెగా ఫ్యామిలీ అనే వాటికి కొంతమందికి అంటే కష్టం అంటే ఏంటో తెలిసి పెరిగి ఒక చెప్పాలంటే ఒక పెద్ద భారీ వృక్షంగా తయారై ఎంతోమందికి నీడనిస్తున్న మెగా ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు. ఒక ఇన్స్పైరింగ్గా తీసుకునేటువంటి పర్సన్స్ దాంట్లో చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి అందరూ కూడా. అలాంటి కుటుంబం మీద ఎప్పుడు ఎవడో ఒకడు ఏడుస్తానే ఉంటాడు. వాళ్ళ బ్రతికే అంత. అంటే రోడ్డు మీద తిరిగే కుక్కలకి ఇంక వేరే పనే ఉండదు. ఎక్కడ ఎంగిలి మెతుకులు బతికితే వాళ్ళ మీద అవసరమైతే పెట్టినోడి మీద కూడా వెళ్ళి మురిగేసేటువంటి కుక్కలు చాలా ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ అనే అనాలి. నేను ఇక్కడ గమనిస్తే అన్న, చిన్నపిల్లాడు ఇంకా వాళ్ళకి అనవసరం బ్రో. నిజంగా చూడు, ఇప్పుడు ఒక అల్లు అర్జున్ ఫోటో వేసుకుని ఇతని పేరు రాయల్ ఎస్ రాజు 123 అని చెప్పేసి ట్విట్టర్ వేదిక ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది అతనిది. అంటే మొత్తానికి బ్లాక్ చేసుకుని పెట్టుకుని కూర్చున్నాడు. నిన్నటి నుంచి బాగా ట్రోల్ అవుతున్నటువంటి తెలిసింది. ఇక చదవటానికి కూడా నేను తీసేస్తాను కూడా, ఎందుకంటే చిన్నపిల్లాడు మనసు రావట్లేదు. అదే అంటున్నాను కదా, అసలు తీసేస్తాను. నిజంగా చదవటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి భాష. వీళ్ళకి నిజంగా కుటుంబంలో ఆడవాళ్ళు లేరేమో, వీళ్ళ రోడ్డు మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా చిత్తకార్తె కుక్కల కన్నా హీనంగా బ్రతుకుతున్నారేమో అనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక విషయం గమనించాలను, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అయితే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో, గతంలో అయితే ప్రతిపక్షంలో ఉండి అలాంటి థ్రెడ్ వచ్చిందంటే ఒక అర్థం ఉంది. ఈరోజు కూటమిలో ఉండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటేషన్ శాఖలో ఉండి ఎందుకు అసలు ఆయన అంటే ఎందుకు ప్రత్యేకంగా ఏ రాజకీయ నాయకుడికి లేని ఒక ఆయనకే ఎందుకు ఇలాంటి సోషల్ మీడియా వేదికలు జరుగుతున్నాయి? నీకు అదే చెప్తున్నా. ఆయన ఇంపాక్ట్ ఏంటి అనేది రాష్ట్రానికి కాదు, దేశాన్ని మొత్తానికి తెలుసు. అందుకనే ఏమీ లేదు అనేది క్రియేట్ చేయడం అనేది ఈ మధ్యన తెలంగాణకి సంబంధించినటువంటి జైలుల్లో చిప్పకూడు తిన్న లిక్కర్ స్కామ్లలో చిప్పకూడు తిన్న వ్యక్తి కూడా మాట్లాడే స్థాయికి వచ్చిందంటే అంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో ఆలోచించాలి. ఏమీ లేదు అని చెప్తూనే ఆయన గురించి మాట్లాడాలంటే భయపడేంత స్థాయి. ఓకే, ఇకపోతే కొంతమంది ఇది పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఇంత డబ్బులను ఇవ్వడం అనేది వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసింది. పేటీఎం బ్యాచ్ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ చేసింది. ఇప్పుడు 2.0 అని ఏదైతే చెప్పారో 20 రూపాయలు పెట్టారు. 20 అనుకోవచ్చు, 200 అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దాంట్లో ఏదైనా పర్లేదు. ఇక్కడ ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ముసుగుని అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే కొంత వారైతే నడుస్తుంది కాబట్టి చెప్పలేము. కానీ నిజంగా ఇలాంటి నా కొడుకుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, గొడ్డలోడ తీస్తా అని చెప్పి, గొడ్డలోడ తీసి ఒక రకంగా కొట్టాలి. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తీసుకొచ్చి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి, ఏంటి మీ వాడు చేసింది ఇలా? ఆ అబ్బాయి, ఆ పిల్లోడు ఏం చేశాడు? పసిపిల్లోడు. అసలు ఆ పిల్లోడికి అసలు ఏమన్నా తెలుసా? వాడికి అసలు లోక జ్ఞానం ఉందా? అలాంటి పిల్లోడిని కూడా తిడటానికి వీళ్ళు అసలు నిజంగా మనిషి పుట్టారా పశువు పుట్టారా కూడా అర్థం కావట్లేదు. అంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలను నేర్పినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి నిజంగా చెప్పడానికి కూడా బాగా, మళ్ళీ ఏమన్నా ఇలా మనోభావాలు దెబ్బతింటాయేమో. కానీ ఇలాంటివి అంటే నిజంగా అంటే వీళ్ళు అన్నారు కదా అని మనం అనలేము అంతే. ఎందుకంటే వాళ్ళు పెంట తిన్నారు కదా అని చెప్పి మనం తినలేంగా. అలాంటి పెంట నా కొడుకులు ఉన్నంత కాలం, అలాంటి పెంట ఇంకా బూతులు వస్తూ ఉంటే, అలాంటి పెంట ముండావడుకులు ఉన్నంత కాలం రాజకీయాల్లో ఇలాంటివి చూడక తప్పదు. కాకపోతే ఆగాలంటే మరి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది చెప్తున్నాను బ్రో. ఇక్కడ ఏమైపోతుందంటే గవర్నమెంట్స్ అనేవి ఇది వాక్ స్వతంత్రం కింద అయిపోతుంది. మనకిచ్చినటువంటి రాజ్యాంగాలు
దీన్ని సవరణలు చేసి ఒక కొత్త చట్టం తీసుకొచ్చే వరకు ఇలాంటి సైకో నా కొడుకులందరూ కూడా రోడ్ల మీద ఇలాంటి ట్విట్టర్ వేదిక కానీ బయటకు వచ్చి మాట్లాడే దమ్ము ఉన్నది వీడికి. వీడికి నిజంగానే వీడి బ్రతుక్కి నేనే అని చెప్పుకునే దమ్ము ఉంటుందా? చెప్పడు. నేను జగన్ అభిమానం, నేను ఇంకొకటి అభిమానం అని చెప్తున్నాడు కదా దీంట్లో. బయటకు వచ్చి ఎస్ నేనే చేశానని చెప్పే దమ్ము ఉందా? ఒక నిజంగా ఆడు గనక ఒక పుట్టుంటే, ఒక మనిషిగా పుట్టుంటే ఆడు బయటకు వచ్చి ఈరోజు చెప్పమని చెప్పండి, ఎప్పుడో చెప్పడు. ఎందుకంటే ఆడు ఎక్కడెక్కడో ఉంటాడు, ఎవడెవడో ఐపీ నెంబర్లతో ఎవడెవడో ఫోన్లతో మేనేజ్ చేస్తూ ఉంటారు డబ్బుల కోసం. ఇంకా ఎంత దారుణానికైనా సరే, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను తిడటానికైనా సరే, ఆ కుటుంబ సభ్యులను అనటానికైనా కూడా రెడీగా ఉండేటువంటి సైకో బ్యాచ్ని గత 5 ఏళ్లుగా గంజాయంతోనూ ఇంకొకతోనూ వాళ్ళని మభ్యపెట్టి డబ్బులు ఆశ చూపించి పెట్టుకుంటూ మేపుకు వస్తుంది. ఇంకా వాళ్ళకి వేరే జీవితం లేదు. ఇంకా వాళ్ళ జీవితమే అంతే, వాళ్ళ రాజకీయం అంతే, వాళ్ళు అలాగే ఉంటుంది. వీళ్ళని ఏంటంటే నిజంగా చెప్పాలంటే దొరికితే ఒక బలమైనటువంటి చట్టాన్ని తీసి, ఏది అండమాన్ జైలు ఉంటాయి చూసావు, ఒకప్పుడు మన స్వాతంత్రం వచ్చే ముందు ఏమన్నా తప్పు చేస్తే తీసుకెళ్ళి అక్కడ పడేసేవాళ్ళట. అన్నం అసలు ఎక్కడికి పోలేడు, అక్కడే మొత్తం కృషించి నాశనం అయిపోయి అక్కడే చచ్చిపోవాల్సిందే తప్ప వాడికి ఇంకోటి ఉండదు. అలాంటి చోటకి తీసుకెళ్ళి వీళ్ళని నిజంగా ఇది చేపలని రాయికేసి రుద్దుతారు చూసావా, అలా రుద్ది వదిలేయాలి. ఏది చావా సినిమాలో ఉప్పు రాస్తారు చూసావా, అలా రాయాలి నా కొడుకులకి. లేకపోతే నిజంగానే చెప్పు, ఒక పిల్లోడిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆడంగి నా కొడుకుల్లాగా పిల్లోడి మీద పడి ఆడవటం ఏంటి చెప్పు? అసలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి రాజకీయాలను చేస్తున్నటువంటి ఆ నాయకుడికి ఎలాంటి బుద్ధి ఉంటే ఎలాంటివి మెయింటైన్ చేస్తాడు? ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఈ ఒక్క 5 ఏళ్ళు లేని తీసేస్తే ఎప్పుడన్నా కనిపించినాయా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మాటలు, ఇలాంటి బూతులు? సోషల్ మీడియా వేదికగా మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ఎక్కడా లేనిది మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఈ దరిద్రం? ఆంధ్రప్రదేశ్లో అది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా. ఎందుకంటే అసలు చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఇండివిజువల్గా వచ్చి ఆయన కష్టంతో ఒక నిజాయితీతో పని చేస్తూ ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తి. ఆయన గనక మంచి చేసుకుంటూ పోతే ఏ పార్టీకైనా, ఏ అధికార పార్టీకైనా, ఏ ప్రతిపక్ష పార్టీకైనా వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. అర్థమైందా? దాచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఊడుకోరు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు గుడ్డ ఓడదీసి రోడ్డు మీద నుంచోబెట్టేస్తాడు వాళ్ళందరూ చేసిన తప్పులతో సహా. అలాంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని పదే టార్గెట్ చేస్తున్నారు. అందుకనే కేవలం పవన్ కళ్యాణ్ గారిని పక్క తోసేస్తే మనం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోసేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెబితే ఇప్పుడు ఎవరైతే టర్న్ అయ్యి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మొత్తం అయిపోయినట్టేగా. అంతేగా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేసేవాడే కదా. జస్ట్ సింపుల్. ఆయన ఇప్పటికే వాళ్ళ తండ్రి ఆస్తి అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దగ్గర 1,00,000 కోట్లు అన్అఫీషియల్ గా, లేదంటే 30-40 వేల కోట్లు అఫీషియల్ గా వస్తున్నటువంటి లెక్కలు. అవునా? ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అదే గనక ఆయన అధికారంలో ఉంటే ఇంక ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించుంటాడో ఆలోచించు. పోయినట్టేగా అవన్నీ, పోయినట్టే కదా. ఇప్పుడు ఎవరి వల్ల పోయింది? ఇప్పుడు ఆయనకి అధికారం పవన్ కళ్యాణ్ వల్ల. ఆ పవన్ కళ్యాణ్ అనే వెపన్ని ఎక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ యూజ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డిని బయటికి దోశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డొస్తారు, ఆయనే అడ్డొస్తాడు, ఇంకెప్పుడు అడ్డురాడు. కాబట్టే పదే ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించాలనుకున్నా ఇంత అన్ని మాటలు, ఆఖరికి ఆడపిల్లని, చిన్న పిల్లని ఆ సైకో పోసాని కృష్ణమురళి ఆడక నిజంగా మనిషో దున్నపోతే అర్థం కాదు ఆ టైంలో మాట్లాడుతుంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఎదురుగుండా ఉన్నటువంటి చాలా మంది జర్నలిస్టు సోదరులు అందరూ కూడా రివర్స్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నావు అసలు, ఏం భాష ఇదేంటి అసలు, నువ్వు సమాజంలో అసలు నువ్వు ఇదేంటిది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తివా, ఒక పోరంబోకు వ్యక్తిలా మాట్లాడుతున్నావు రివర్స్ అయితే, నువ్వేంటి నువ్వు ఆ పార్టీకి సంబంధించా, నువ్వు ఇదా అంటాడు. అలాంటి ఒక బోరిగడ్డ అనిల్ లాంటి వాడిని అసలు ఎమ్మెల్యేలు, మినిస్టర్లే నా బొచ్చుగాడు, ఆడేం పీకుతాడు, ఈడేం పీకుతాడు, రేపులు చేస్తారా, మటర్లు చేస్తారా అని చెప్పి అసెంబ్లీ వేదికగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి నాయకుల్ని నిజంగా చెప్తున్నాను కదా, చట్టాలు బలంగా తీసుకోవాలి. దీని మీద కూడా నాకు తెలిసి జనసేన పార్టీ వాళ్ళు కూడా రియాక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మనకి ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే వంగలపూడి అనిత గారికి కూడా ఇచ్చారు. నిన్న నేను చూశాను, ఇప్పుడు
టీడీపీకి సంబంధించినటువంటి ఒక సపోర్టర్ అనుకుందాం, ఎవరైనా కావచ్చు, సపోర్టర్ అని అనుకోవచ్చు, అంత మించి ఏం కాదు. అతని మీద కూడా టీడీపీ అధికారంలో ఉండి కూడా ఎవరిని, ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో తోలనాలాడు అని చెప్పేసి వెంటనే కేసు ఫైల్ చేశారు. చేశారు కదా, అవునా? అలాంటి చేసినప్పుడు మరి ఇలాంటి సైకోనా కొడుకులు ఎందుకు వదిలేస్తున్నారు? అదే అర్థం కావట్లేదు. ఇలాంటి సైకో నాయకులు అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగకూడదు. వాళ్ళ కొంపలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మెయింటైన్ చేస్తున్నారు ఇలాంటి నా కొడుకులు. ఈ రోజు పవన్ కళ్యాణ్ రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రిపీట్ అవుతుంది. అయిపోయినాయి, ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటే, నిజంగా చెప్తున్నాను కదా, దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు, ఇంకా రెచ్చిపోతున్నారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు మనల్ని ఏమీ పీకలేరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే, గతంలో ఇక్కడ హైదరాబాద్లో కొంతమందిని పెట్టేవాళ్ళు, బెంగళూరులో కొంతమందిని పెట్టేవాళ్ళు, విజయవాడలో కొంతమందిని పెట్టేవాళ్ళు. విజయవాడ తాడేపల్లి పక్కన రిలయన్స్ డిజిటల్ అని ఉంటుంది, దాంట్లో పెట్టుకునేవాళ్ళు. ఓకేనా, నాకు తెలుసు ప్లేసులన్నీ కూడా, వీళ్ళ యాదవుల ప్లేసులన్నీ కూడా అక్కడ అయిపోయింది. ఇతర దేశాల నుంచి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో అక్కడుండి ఆ సైకో బ్యాచ్ అందరూ అక్కడ నుంచి తయారు చేసేవాడు. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ నుంచి అరెస్ట్ చేయలేరు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టినా ఏం ఉండదు కదా. ఎందుకంటే అక్కడ వాక్ స్వాతంత్రం కాదు, అక్కడ బూతులు తిట్టినా కూడా ఎవరు పట్టించుకోరు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఏమి చేసేది ఉండదు. ఆ ధైర్యంతో అక్కడ నుంచి చేసేవాడు. నిజంగా చెప్తున్నాను కదా, ఎక్కడున్నా ముందు మూలాలు వెతికి ఆ మూలాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవడో వాడిని తీసుకొచ్చి వాడిని నడి రోడ్డు మీద ఒక బలమైనటువంటి తీర్పిస్తే ఇలాంటి సైకో నా కొడుకులందరూ ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా భయపడతారు. అవసరమైతే ఇంట్లో ఉన్నోళ్ళే తల్లిదండ్రులే వాడిని చితకొట్టైనా సరే ఏదో ఒకటి చేయడానికి అవుతుంది, లేదంటే కంట్రోల్ అవ్వదు. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఇది కూటమి ప్రభుత్వం కూడా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకా వీళ్ళు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇంతకన్నా దారుణమైనటువంటి ట్వీట్లు, ఇంతకన్నా దారుణమైనటువంటి సోషల్ మీడియాలోనే ఇలా ఉండుంటే వీళ్ళు ఏమీ చేయట్లేదనే ధైర్యం వస్తే రేపొద్దు రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చి ఎవడో ఒకరిని ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఇక్కడతోనే ఇలాంటి సైకిల్ని ఆపకపోతే మాత్రం చాలా ప్రమాదం. అయితే ఇదే అంశం మీద జనసేనకు చెందిన నాయకులు, అవును, అజయ్ కుమార్ గారు కూడా దీంట్లో రెస్పాండ్ అయ్యారు. అవును, అజయ్ కుమార్ జనసేన పార్టీకి సంబంధించి టిట్కో చైర్మన్గా ఉన్నారు. అలాగే ఆ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకునేది కూడా ఆయనే. సో ఆయన కూడా an update on this case have been filed on action will be taken అనిత గారు అని చెప్పి అనిత గారిని ట్యాగ్ చేసి పెట్టారు. మానిటరింగ్ దిస్ we will not keep quiet and anymore. దీన్ని ఇంతవరకు ఆపకపోతే మాత్రం డెఫినెట్గా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఎంతవరకు ఉంది, ఇప్పటి వరకు ఎంతమందిని ఇలాంటి వాటిల్లో మీరు శిక్షించారు అనేది కూడా ఇంపార్టెంట్. ఏదో పొద్దున్న తీసుకెళ్ళాం వీళ్ళని సాయంత్రం అరెస్ట్ చేసాం అన్నట్టుగా ఉండకూడదు. దీని మీద బలమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలి అంటే ఇది అమలు ఇంప్లిమెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జనసేన ఎక్కడితో అయితే ఆగిపోద్దని కూడా మనకు అర్థమవుతా ఉంది. సీరియస్ గానే రియాక్ట్ చూద్దాం. అందరూ నేను అదే చెప్తుంది, సోషల్ మీడియాలో కాదు. మీరు ఏదైనా తేల్చుకుంటే బయటకు వచ్చి రండి, బయటకు వచ్చి తేల్చుకోండి. ఆడెవడో ఏంటో అరెస్ట్ చేసే వరకు కూర్చోండి, ఎందుకు అరెస్ట్ చేయరో చూడండి. అరెస్ట్ చేసిన తర్వాత వాడికి శిక్ష పడే వరకు కూడా మీరు యాక్షన్ దాని రోడ్డు మీద నుంచి ధర్నా చేయండి. వాళ్ళు ఏం చేయాలో దాన్ని చూస్తే కానీ ట్విట్టర్లో కాదమ్మా. ఇక్కడ ట్విట్టర్ల మీద ఉద్యమాలు సోషల్ మీడియాలో నడుస్తారు తప్ప బయటకు వచ్చి వాళ్ళు ఏమైనా చేయాలంటే అంత సీరియస్గా కూర్చునే వాళ్ళు కాదు. బయటకు వచ్చి నుంచి పని చేయాలి. ఏదైనా కానీ కొట్లాడినా ఇంకొకటి చేసినా ధైర్యంగా మనం ఇప్పుడు తప్పు చేయట్లేదు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి నిలబడి పని చేయాలి, పోరాడాలి. ఇలాంటి వాటి మీద అలాంటివి చేస్తే తప్ప ఇలాంటివి ఆగవు. వెంటనే పట్టుకోవాలి, వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఇది తీసుకురావాలి. రైట్.